అమరావతి స్టేట్మెంట్ తడపకి మారుతూ ఉంటుంది. అప్పట్లో 1,40,000 కోట్లు కావాలి, ఆ తర్వాత 4,00,000 కోట్లు కావాలి కేంద్రం నుంచి విడిపోయినటువంటి టైంలో. ఆ తర్వాత కాలంలో ప్రతిపక్షంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాక, ఈ కారణంగా స్టేట్మెంట్లు ఇచ్చాక అంత ఎందుకు అవుతుంది, అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు, అందులో భూములు అమ్మితే చాలు, దానికి 10 పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు అన్నట్టు. ఆ తర్వాతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతన ఏదో చిన్నపాటి చేస్తే సరిపోతుంది అన్నటువంటిది, ఒక 30,000 20,000 అన్నటువంటిది. తర్వాత 75,000 కోట్ల రూపాయలకి కేంద్రాన్ని అప్పులు ఇప్పించమని అడుగుతుంటాం. అందులో 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఓకే చేసుకోవడం. అదే సందర్భంలో ఇప్పుడు 1,00,000 కోట్ల పనులకి శంకుస్థాపన. ఇది నరేంద్ర మోడీ ద్వారా అమరావతిలో 1,00,000 కోట్ల పనులకి శంకుస్థాపన చేయించబోతున్నారు. ఇక్కడ ఒక ఫిక్సేషన్, ఇంతకుముందు మీరు శంకుస్థాపన చేశారు కాబట్టి అదే అమరావతి నాశనం చేస్తున్నారు కాబట్టి అన్నట్టు ఎట్లాంటి సెంటిమెంటో ఇప్పుడు 1,00,000 కోట్లకు కూడా అదే విధమైనటువంటి, తద్వారా 1,00,000 కోట్ల పనులు అన్నటువంటిది అక్కడ ప్రధానమైనటువంటి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పు. ఆ అప్పు కేంద్రం తీరుస్తుందని ఎక్కడ చెప్తాం? అట్ ద సేమ్ టైం కేంద్రం తీరుస్తుందా లేదా, 1,00,000 కోట్లు ఒక రాష్ట్రానికి ఇస్తుందా? ఇస్తే అది బీజేపీ క్రెడిట్లోకి వెళ్తుంది, ఇవ్వకపోతే బీజేపీ మైనస్ అవుతుంది. కానీ ఇస్తే ఇక్కడ చంద్రబాబు క్రెడిట్, ఇవ్వకపోతే బీజేపీకి మైనస్ అనేటటువంటి ఒక భవిష్యత్తు వ్యూహానికి సంబంధించినటువంటి అంశం. ఓవరాల్గా ఎత్తులు పై ఎత్తుల మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుందాం.